హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖితా సర్దా. సో నేనైతే ఇవాళ ఈ వీడియోలో బెండకాయ చారు అంటారు కదా, ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ వీడియోలో పైన మీకు మెన్షన్ చేశాను, క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొంచెం. అండ్ ఇవి బాగా వేగిన తర్వాత దానికి బెండకాయలు కొన్ని మీకు క్వాంటిటీ తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోవచ్చు. సో బెండకాయలని బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. సో సన్నగా చాప్ చేసుకుంటే మీకు త్వరగా అనేది కుక్ అవుతుంది. సో ఫ్రై అయిపోయిన వెంటనే మీరు పక్కకి ఏం చేయాలంటే చింతపండు ఉంటుంది కదా, ఒక 5 minutes వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక చింతపండు అనేది నానబెట్టుకుంటే మీకు ఇలా చింతపండు రసం అనేది పిండుకోవచ్చు అనమాట. 5 minutes నానిన తర్వాత ఆ రసంని ఈ బెండకాయలకి యాడ్ చేసి కొంచెం 1/2 స్పూన్ పసుపు అండ్ 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి. అలాగే దీనికి ఒక 1 స్పూన్ అనేది కారం యాడ్ చేయాలి. కంప్లీట్ 1 స్పూన్ కాకుండా 3/4 యాడ్ చేసుకోండి. అండ్ 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. అండ్ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ఒక 2 స్పూన్స్ పల్లి పౌడర్ అనమాట. పల్లీలు అనేది వేయించి పెన్నం పైన వేయించేసి దీన్ని పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ దీనిలోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మసిలేటప్పుడు 1 స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అనేది మీకు రిక్వైర్డ్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే స్వీట్గా అలా వస్తుంది అనమాట చారు అనేది. ఎవరికైతే షుగర్ ఇష్టమో వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం కావాలన్న వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది లాస్ట్లో ఒక 2-3 minutes బాయిల్ చేయాలి. బాగా సన్నగా స్టవ్ పెట్టేసి బాయిల్ చేసి లాస్ట్లో ఒక కరివేపాకు అనేది కొంచెం యాడ్ చేసుకుంటే ఒక 2-3 రెక్కలు అయిపోతుంది. బాగా మసలిచ్చిన తర్వాత కంటెంట్ అనేది ఇలా థిక్గా రావాలి. అంతే, బెండకాయ రసం అనేది అయిపోయింది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.